ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. దర్శి సమీపాన 5 కిలోమీటర్ దూరంలో చలివేంద్ర గుడి దగ్గర కాశీనాయన సత్రం అనేది ఉంది. ఆ ఆశ్రమంతో పాటు ఇక్కడ పక్కన ఎంతో మంది ముసలి వాళ్ళు, వృద్ధులకి ఇక్కడ ఆశ్రమం అనేది కలిగించారు. ఇక్కడ సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమాన్ని నడుపుతా ఉన్నారు. ఈ ఆశ్రమంలో అసలు ఏమేమి ఫుడ్ పెడుతుంటారు, ఇక్కడ ఉన్న ముసలి వాళ్ళు ఎలా చూసుకుంటారు వీళ్ళని అనే విషయాన్ని మనం తెలుసుకుందాం రండి. ఐదు సంవత్సరాల స్వామి నేను వచ్చి నాకేం పిల్లల వల్ల లేరు. మాకు బాగానే పెడతారు, గుడ్డలు ఎత్తుండ్రు, తెచ్చి పెడతారు. మా అయ్య ఎంతమంది చచ్చిపోదు. 5 సంవత్సరాల నుంచి ఉన్నావు ఇక్కడ? 5 సంవత్సరాలు వెళ్ళి 6వ సంవత్సరం వచ్చి ఇక్కడ ఏమేమి పెడుతున్నారు మీకు? అన్ని పెడతారు. ఊకేం తరుగులేదు. మూడు మట్టు తింటనే ఉన్నాం, పెడతా ఉన్నాం. ఇంటికాడ బాగుంది, ఎక్కడ బాగుంది నీకు? ఇక్కడనే బాగుంది. నాకు ఇంటికాడ ఎవరు చూడరుగా, ఖాళీ ఎవరు చూడరు. మీ కొడుకులు పిల్లలు ఎవరు లేరయ్యా. మా మనిషి చెట్టు ఎక్కి చచ్చిపోయాడు. మేము ఆడవాళ్ళం. వాళ్ళు మళ్ళీ చెయ్యరు మాకు. ఏ ఊరు మీది? ముడేవల. ఎక్కడది? కానీ దగ్గరది కూర్చోడు అవతల. మా అయ్య పెట్టకపోతే మేము చాలా మంది చచ్చిపోయే వాళ్ళమే. అన్నం లేక, పెట్టేవాళ్ళు లేక, అత్తలు కానీ కోడలు కానీ. నాకు లేదు అనుకో ఉండేవాళ్ళను. నాకు మటుకు నేను 5 వెళ్ళిపోయి 6 రోజు జ్వరపడ్డది. బంగారం పెట్టినట్టు పెడుతుండ్రు. పర్వాలేదు స్వామి, మీరే కదా చూసేది మమ్మల్ని. మీరు పెడితేనే కదా వాళ్ళు పెట్టేది. పాప మళ్ళా బాగానే పెడుతుండ్రయ్యా. ఏదో బాకో సాకో తెచ్చి అన్న మాట కోసం ఏముండదయ్యా. మాకేనాడు తరిగే లేదు. బువ్వ 3 మాట పెడతాం. దర్శి దగ్గరలో ఉన్న సుమారు 5 కిలోమీటర్ దూరంలో చలివేంద్ర దగ్గర కాశీనాయన సత్రం అనేది ఆశ్రమముతో పాటు సత్రం కూడా ఉంది. ఇక్కడ సుమారుగా ఒక 50 మంది వరకు ఉన్నారు. ఈ సత్రానికి అధ్యక్షులు, ఈ సత్రం నడుపుతున్న పెద్దలు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో మనం తెలుసుకుందాం. ఈ సత్రంలో ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ అసలు ఏ మెనూ పెడుతుంటారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆశ్రమానికి వచ్చినటువంటి టీవీ ఛానల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ అనాథలు లాంటి వారు, అనాథలు కాదు, ఇంటి దగ్గర కొడుకు కోడల నుండి కూడా సరిగా చూసుకోలేకపోవటం, వాళ్ళకి వీళ్ళకి కొన్ని భేదాభిప్రాయాల వల్ల రావటం, ఇక్కడ ఈ అన్నదానం కోసం వాళ్ళు పాపం ఎంతో శ్రమించి టయానికి తినటం, టయానికి ఉండటం, వెళ్ళిపోవటం ఇట్లా జరుగుతూ ఉంది. మేము గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆశ్రమం నడిపిస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం చాలా వర్షాభావం లేనందువల్ల చాలా కష్టంగా ఉంది. అందుకు ఈ దాతలకి నేను చేసుకునే మనవి ఒకటి, ఇక్కడ అన్నదానం చేయవారు కానీ, చేయించేవారు కానీ, అన్నప్రాశనానికి కానీ, పుట్టినరోజులు కానీ, మన పెద్దలు స్వర్గస్థులైన సందర్భంలో కానీ, పెళ్లి సందర్భంగా కానీ అన్నదానం చేయించి స్వాముల వారి ఆశీస్సు పొందగలరు కోరుకుంటూ, ఇక్కడ కాశీనాయన, విఘ్నేశ్వరుడు, అన్నపూర్ణేశ్వరి, దుర్గామాత, ఈశ్వరుడు, సర్వదేవతలు ఉన్నారు. ఎవరికి తగినట్టు వాళ్ళు పూజలు చేసుకుని వెళ్ళే సందర్భం ఇది. చాలామంది సహకరిస్తున్నారు. ఇక్కడ 50-60 మంది కొడుకులు ఉన్నారు. ఇది కుల మత భేద వర్గం లేకుండా వెహికల్ మీద వచ్చేవాళ్ళు కానీ, పల్లెటూరు కానీ వస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ నిరంతరం దాదాపు రోజుకి 350-400 దాకా భోజనాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇదంతాకి ఎట్లా వస్తుందంటే దాతల దగ్గరికి వెళ్తాం, అమ్మ భీమి అన్నీ అమ్మ ఈ విధంగా పల్లెటూరుకి వెళ్తాం. కానీ ఈ సంవత్సరం పరిస్థితి గట్టుకాలంగా ఉండడం జరపడం కాస్త ఇబ్బందిగా ఉంది. దాతలు సహకరించి మన తల్లిదండ్రులు లాంటి వారిని అన్నం పెట్టి పోషిస్తారని మీ అందరికీ ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ, అట్లాగే ఎస్టీవీ వారికి, అలాగే వచ్చిన అటువంటి టీవీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ పెద్దవాళ్ళు అనేది చాలా వయసు గల వాళ్ళు అనేది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగి ఏదైనా చనిపోవడం జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ చాలా వరకు
ఈ వృద్ధులు ఉన్న వాళ్ళ పేరెంట్స్ కూడా మనం ఫోన్లు చేసినా కానీ వచ్చే పరిస్థితులు చాలా మంది లేరు. ఆ విధంగా నేను చనిపోయిన వాళ్ళని 30 మంది దాకా ఇక్కడ కొండ దగ్గర కొయ్యి తీసి పాతి పెట్టి ఇచ్చిన ఉన్నాయి. చాలా మందికి మనం ఫోన్ చేసి పిలిచినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వటం లేదు. ఇక్కడ ఉండవాళ్ళని కూడా చాలా ఇబ్బందికరంగా వాళ్ళు రాకుండా వీళ్ళని చూడకుండా ఉండటం జరుగుతూ ఉంది. కనుక ఇటువంటి వాళ్ళు పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ మీకున్న అనుభవంలో మీరు ఫోన్ చేసి పేరెంట్స్ కి అదే వాళ్ళ కొడుకులకి ఇలా కోడలకి ఫోన్ చేస్తే మీకున్న అనుభవంలో వాళ్ళు ఏం మాట్లాడారు? ఇక్కడ ఈ వృద్ధులైనటువంటి వాళ్ళు చనిపోయిన సందర్భంగా మేము ఫోన్ చేస్తే ఆ ఫోన్కు స్పందించకుండా మాకు వేరే పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి అనే ఉద్దేశంతో రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చనిపోయిన మేమే పారేయటం జరుగుతూ ఉంది. పోతే కొంతమంది మేము వస్తాం అది ఇది అని చెప్పేసి తాస్కారం చేయటం, ఇంకా చనిపోయినాక పారేసినాక వాళ్ళు విధిగా రాకపోవటం ఇలా జరుగుతాం. ఏ ఊరు బాబాయ్ మీది? మాది ఇనకొండ అవతల ఉప్పరపాలెం అయ్యా. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నేను ఇది 6వ సంవత్సరం. 6వ సంవత్సరం. 6వ సంవత్సరం. ఇక్కడంతా బాగుంది నీకు? శుభ్రంగా ఉంది. ఈ నాకేం లేదు. మంచి భోజనం పెడుతున్నారు. మంచి భోజనం, స్నానం చేయొచ్చు, బట్టలు ఉసుకోవచ్చు, ప్రతి రూమ్ లో పడుకుంటాను. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ముచ్చట్లు వేసుకోవడానికి కూడా బాబాయ్ చాలా మంది ఉన్నారుగా. ఏదో కాసేపు కూర్చో ఏదో ఇక మాట్లాడుకుంటాం పొద్దుపోవడానికి. అది బాగానే ఉంది. ఆ ఎంతమంది పిల్లలు? నలుగురు. ఎందుకు వచ్చి అక్కడికి ఏమైనా ఇబ్బంది అయ్యాక వచ్చింది. 12 సంవత్సరాలు అయింది దాటి ఇల్లు. ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు. ఏం ఇబ్బంది ఏం లేదు. ఆయన ఊరికైనా లేదు ఇబ్బంది. మీ ఆడవాళ్ళు ఆ కొడుకులు వాళ్ళంతా అట్టే ఉంటున్నారు. మనకి నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. 13 సంవత్సరాలు. ఇక్కడికి ఎప్పుడైనా వస్తుంటారా? ఏం మాట్లాడే పని లేదు. ఫోన్ గానే ఫోన్ చేయరు, ఏం లేదు. ఎప్పుడైనా చోటు బుద్ధి అయితే గుంటూరులో మా చెల్లెళ్ళు ఉంటారు, మా తమ్ముడు ఉండు, ఆడికి పోయి 2 నాళ్ళు ఉంటారు అంతే. ఇక్కడికైతే నేను చూడటానికి రారు. ఊరు మాట్లాడే ఫోన్ కూడా లేదు. ఎందుకంటూ నేను అట బయటకు పంపి, ఎందుకంటే పరిస్థితులు అట్ట వచ్చినాయి. ఆస్తులు గొడవలు ఆస్తులు గొడవ లేదు, ఏం లేదు. ఉండదు అమ్ముకోండు కూడా. ఎవరికి ఉండటానికి ఇల్లు కూడా లేకుండా అమ్ముకోండు. నేను ఇంకా బయటపడ్డా. ఇప్పుడు ఏమైనా పిలిస్తే వెళ్తావా? పిలిచినా బాను సత్యనే బంగారం. ఇక్కడ ఎందుకు పిలిస్తే ఎందుకు బాగు? అక్కడ మీద ఇక్కడే బాగుందా? 13 సంవత్సరాలు అయింది. పలకనే ఇక్కడే పోతే నువ్వు అమ్మవారి కాడ పోతులు కోసుకుంటే, అట్లా కోసుకుంటే అన్ని మంచి చేపలు చేసుకుంటూ ఒక పోటీ చేస్తున్నా. ఇప్పుడు నీకు ప్రేమ కలిగిద్ది కొడుక్కి? నాకు ప్రేమ అసలు లేదని చచ్చిపోయింది. కొడుక్కి ప్రేమ కలిగి రమ్మంటే? కొడుకు ప్రేమ కలగదు. ఒకవేళ ప్రేమ కలిగి రమ్మన్నా నేను పోను.